రాక మా టైటిల్ కదా, సో దాన్ని చాలా మంది రాక అంటే నువ్వు రాక అన్నట్టుగా కూడా సోషల్ మీడియాలో బాగా ట్రోలింగ్ చేస్తా ఉన్నారు. ఆ లుక్ కానీ ఆ హ్యాండ్స్ మీ పరంగా మీకు ఎట్లా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రోల్ చేస్తుంటే అంటే ట్రోల్ అనేది చెప్పడం ఇలా రాకు నువ్వు రాకు అని చెప్పి దే డోంట్ నో వాట్ ఈస్ సినిమా, వాట్ ఈస్ వాట్ అని చెప్పి. సినిమా వెనకాల ఎంతో కష్టం ఉంటుంది అనమాట. ఒక పోస్టర్ రిలీజ్ అయిన తర్వాతే మీరు సినిమా బాగుండదు అని చెప్పడానికి మీరెవరు? అసలు స్టోరీ తెలుసా, ప్రొడ్యూసర్ తెలుసా, డైరెక్టర్ తెలుసా? డైరెక్టర్ తెలుసు, కానీ అలా మాట్లాడడం అనేది తప్పు అని చెప్పి నేనైతే అనుకుంటాను అనమాట. ఫ్యాన్స్ మాత్రం నీ రాక కోసం వెయిట్ చేస్తున్నాం అన్నట్టు పొగుడుతున్నారు. దాని మీద ఫ్యాన్స్ కాబట్టి అంతే. సినిమా చూడగానే మనం అదే పోస్టర్ రిలీజ్ అయిన తర్వాత అలా నెగిటివ్ మాట్లాడుకోవడం అనేది నచ్చదు అనమాట. దాని తర్వాత అల్లు అర్జున్ గారు చూసుకుంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ జోనర్ లో సినిమాలు ఉంటాయి ఆయన చూసుకున్నట్లయితే. సన్ ఆఫ్ సంతపతులు చూసుకుంటే ఫాదర్ గురించి, దాని తర్వాత జులై చూసుకుంటే ఒక ఇంటెలిజెంట్ గా ఫ్యామిలీని ఎలా కాపాడుకోవాలి, ఒక తప్పుదో వెళ్తుంటే లాస్ట్ ఒక వేరేలా ఉంటుంది అనమాట. దేశమూరి చూసుకుంటే ఒక లవ్, దాని తర్వాత పుష్ప 1 లో చూసుకుంటే ఒక ఇన్స్పిరేషనల్ గా అంటే ఒక చిన్న స్థాయి నుంచి వచ్చి ఎదిగితే ఎలా ఉంటది అని చెప్పి చూపించామన్నమాట. ఆయన సినిమాలన్నీ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ జోనర్ లో ఉంటాయి అనమాట. అది అంటే మూవీ స్టార్టింగ్ అనౌన్స్మెంట్ వీడియోలోనే చాలా డిఫరెంట్ గా అన్ని చూపించేశారు అట్లీ గారి మూవీ గురించి. సో ఇప్పుడు నిన్న లుక్ చూసి మీరు సాటిస్ఫై అయ్యారా? సాటిస్ఫై అయ్యాయి భయ్య. ఎందుకంటే ఏం చెప్పడానికి ఏం లేదు భయ్య. దే స్పెండ్ ద టైమ్, దే స్పెండ్ ద లాట్ ఆఫ్ మనీ, దే లాస్ ఎవ్రీథింగ్ దేర్. సినిమా కోసం ఎంతగానో కష్టపడుతున్నారు కాబట్టి మనము అది పోస్టర్ రిలీజ్ అయిన తర్వాత తప్పుకు మాట్లాడుకొని చెప్పి సాటిస్ఫై అయితే నేనైతే అయ్యా అనమాట. అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెవర్ బిఫోర్ ఎక్స్పీరియన్స్ అవుతుందని మీరు అనుకుంటున్నారా? We'll discuss when release the movie. Release the discussion, we'll discuss. Okay, ఆ పోస్టర్ గానీ అది చూసి నాకు ఏమనిపించింది? అండ్ మోరోవర్ అల్లు మంచిగా అనిపించింది అని చెప్పా. బాగానే ఉందండి, ఫైన్.